ఎలక్షన్స్ కాస్ట్లీగా మారిపోయిన ప్రస్తుత కాలంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అన్ని పార్టీలు తెగ తాపత్రయపడుతున్నాయి. తాయిలాలు పంచడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తున్నాయి. అయినా పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ల తనిఖీల్లో అలా తరలి వస్తున్న నగదు, మద్యం, ఇతరత్రా వస్తువులు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో దొరికాయి. అలా స్వాధీనం చేసుకున్న మద్యం ఇప్పుడు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందట. లిక్కర్ బాటిల్స్ భద్రపరచడం సదరు స్టేషన్ల పోలీస్ సిబ్బందికి తెగ పాట్లు పడాల్సి వస్తోందంట. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కొనుగోలు చేసిన మద్యం తీసుకెళ్తూ ఉండగా ఎక్కడికక్కడ పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టుకున్నాయి. వీటిని ఆయా పోలీస్ స్టేషన్లో అప్పగించి వారిపై పెట్టి కేసులు కూడా నమోదు చేశారు. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పోలీస్ స్టేషన్ల గదులు నిండిపోయాయి. ఈ మద్యాన్ని ఎంత తొందరగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు అప్పగిద్దామా అని ఆయా స్టేషన్ల పోలీసులు ఎదురుచూసే పరిస్థితి నెలకొందిప్పుడు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, లేక్ పోలీస్ స్టేషన్, నారాయణగూడ, అబిడ్స్, దోమలగూడ తదితర 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అధిక మొత్తంలో మద్యాన్ని తీసుకెళ్తూ ఉండగా 11 కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి కిందకు వచ్చే జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో 1709 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకుని వీరిపై కేసులు నమోదు చేశారు. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఆ రోజు నుంచే నగదు, మద్యం సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు, ఎఫ్ఎస్టీ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం పట్టుపడింది. ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యంలో ఒక్కో బ్రాండ్కు సంబంధించి ఒక సీసాను పోలీసులు సీజ్ చేసి సీల్ వేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ల్యాబొరేటరీకి పంపించారు. ఉదాహరణకు 12 బీర్ సీసాలున్న కాటన్ స్వాధీనం చేసుకుంటే అందులో ఒక బీర్ సీసాను సీజ్ చేసి ఎక్సైజ్ ల్యాబొరేటరీకి పంపి మిగతా మద్యం అంతా ఠాణాల్లోని గదుల్లో భద్రపరిచారు. సీజ్ చేసి పంపించిన మద్యం నాటు సరుకా, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కరా అనే విషయాన్ని కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ రాగానే పోలీసులు ఆ సరుకు మొత్తాన్ని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు. డీసీ ఇచ్చిన రసీదును జతచేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ప్రభుత్వం మారిన ఎఫెక్టో ఏమో ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా పెండింగ్లోనే ఉందంట. ఇంతవరకు కెమికల్ ల్యాబ్ రిపోర్ట్ పోలీసులకు అందలేదు. కనీసం పంపించిన నమూనాలు కూడా కెమికల్ ల్యాబ్లో ఇంకా పరిశీలించలేదని తెలుస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చేదాకా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాల్లో ఒకటి మిస్ అయినా సంబంధిత దర్యాప్తు అధికారిపై చర్యలు తీసుకుంటారు. దీంతో ఠాణాల్లో పేరుకుపోయిన మద్యం సీసాలను కాపాడుకోవడానికి దర్యాప్తు అధికారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయంట. కష్టపడి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు అప్పగించేదాకా జరుగుతున్న ప్రాసెస్ అంతా ఇంత కాదని వాపోతున్నారు పోలీసులు. మొత్తానికి పోలీసులకు ఎలక్షన్ లిక్కర్ చుక్కలు చూపిస్తుందంటున్నారు.